ఫ్యూచర్ సిటీలో మంత్రుల పర్యటన, గ్లోబల్ సమ్మిట్ పనుల పరిశీలన, అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచన. గ్లోబల్ సమ్మిట్ కు మూడంచెల భద్రత, 2500 మంది పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు. సమ్మిట్ ప్రాంతంలో 2 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు. కాంగ్రెస్ హామీలపై చర్చకు సిద్ధమా? హామీలపై రేవంత్, రాహుల్ సమాధానం చెప్పాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్. ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ధర్నా, కాంగ్రెస్ పాలనపై ప్రజావంచన దినం పేరిట నిరసన. ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్షీట్ విడుదల. అధికారం కోసం తుమ్మల పార్టీ మారారు, కొడుకుతో పరిపాలన చేయిస్తున్నారు. పువ్వాడ అజయ్ ఘాటు వ్యాఖ్యలు. స్పీకర్ ప్రసాద్ కు హరీష్ రావు లేఖ, శాసనసభ నిబంధనలకు తిలోదకాలు, అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆరోపణ. తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది. కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇందిరమ్మ చీరల పంపిణీపై ఎర్రబెల్లి వ్యాఖ్యలు. చీరల కోసం ప్రభుత్వం 450 కోట్లు అప్పు చేసింది. ఒక్కో చీర 1200 రూపాయలకు కొనుగోలు చేసిందన్న నేత. తెలుగు డయాస్పోరాలో పాల్గొన్న లోకేష్, మా కుటుంబానికి ఎన్ఆర్ఐలు కొండంత బలం, రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందన్న మంత్రి. నకిలీ మద్యం కేసు ఫైల్స్ మిస్సింగ్ ఆరోపణలు అవాస్తవం, ప్రతి చిన్న విమర్శలకు స్పందించను, బెదిరింపులకు భయపడేది లేదన్న కాకాణి. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ కు మరోసారి నోటీసులు, 15న విచారణకు రావాలని నోటీసులు జారీ. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో A1 గా సునీల్. హిందూ మతంపై కుట్రలు సహించేది లేదు, మతం మార్చే వారికి గుణపాఠం నేర్పిద్దాం, అన్ని వర్గాలు ఒక్కటవ్వాలంటూ విజయసాయి ట్వీట్. గుడ్లవల్లేరు మండలంలో స్క్రబ్ టైఫస్ కలకలం, 2 మహిళలకు వ్యాధి నిర్ధారణ, ఆసుపత్రిలో మహిళలకు కొనసాగుతున్న చికిత్స. 6వ రోజు కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం, దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు రద్దు, ఎయిర్పోర్టుల్లో ప్రయాణికుల ఇబ్బందులు. ఇండిగో యాజమాన్యంపై కేంద్రం సీరియస్, రద్దయిన టికెట్ల డబ్బులు రిటర్న్ చేయాలని ఆదేశం, రాత్రి 8 గంటల్లోగా వెనక్కి ఇవ్వాలన్న కేంద్రం. విమానాల రద్దుపై ఇండిగో కొత్త ప్రకటన జారీ, సాయంత్రం కల్లా 1500 విమానాలు నడుపుతాం, నెట్వర్క్ కనెక్టివిటీని పునరుద్ధరించామని ట్వీట్. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో గుట్టలుగా పేరుకున్న లగేజ్, కార్గో టెర్మినల్ ను తలపిస్తున్న ప్యాసింజర్ టెర్మినల్స్, ఇండిగో ఫ్లైట్స్ రద్దు, ఆలస్యంతో ప్రయాణికుల అవస్థలు. దేశంలో విమానయాన సంక్షోభం ఏర్పడింది, సమస్య పరిష్కరించలేక రామ్మోహన్ చేతులెత్తేశారు, క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలన్న అమర్నాథ్. జగన్ నాపై దుష్ప్రచారం చేస్తున్నారు, అప్పన్నకు సాయం చేస్తే నిందలు వేస్తున్నారు, జగన్ మాటలు బాధ పెట్టాయన్న వేమిరెడ్డి. అల్లూరు జిల్లాలో మావోయిస్టుల లొంగుబాటు, ఎస్పీ ఎదుట లొంగిపోయిన 2, దర్బా డివిజన్ లో కీలకంగా మావోయిస్టు దంపతులు. సత్యసాయి జిల్లాలో గంగమ్మ ఆలయ ఈవో చేతివాటం, అమ్మవారి ఆభరణాలు, చీరలు ఎత్తుకెళ్లిన ఈవో, మురళీకృష్ణను పోలీసులకు అప్పగించిన స్థానికులు. అగ్ని ప్రమాదంపై దర్యాప్తుకు గోవా సీఎం ఆదేశం, బీచ్ నైట్ క్లబ్ లో నిబంధనలు పాటించలేదు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటన. సింహాద్రి అప్పన్నను దర్శించిన విరాట్ కోహ్లీ, పూజల తర్వాత కప్పస్తంభం ఆలింగనం, వేదాశీర్వచనం అందించిన పండితులు.